ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక హర్షకైతే నందిని వచ్చి, చూడు, నువ్వు ఆలోచిస్తే ఒకే ఒక సాక్ష్యం ఎలా అయినా దొరుకుతుంది, ఆలోచించు హర్ష అని అనగానే అప్పుడు హర్ష బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంటుంది కదా, అక్కడ ఉన్న ఒక వాచ్మెన్ అయితే హర్షకు గుర్తుకు వస్తాడు. ఇక వెంటనే అతన్ని కలిసి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆ వాచ్మెన్ దంపతులు ఇద్దరు కూడా, బాబు, ఎందుకు బాబు అంత ఇదిగా కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? రేపు 10ంటికి కోర్టుకు రావాలి, వచ్చి నిజం చెప్పాలి, అంతే కదా? నిజం చెప్తాం, తప్పకుండా మీ నాన్నగారిని కోర్టులో వాళ్ళు శిక్ష లేకోకుండానే బయటకు రిలీజ్ చేస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళు బాబు అని చెప్పి అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని హర్ష ఆనందంతో ఈ విషయాన్ని ఫోన్ చేసి సత్యకైతే చెప్తాడు. ఇక సత్య ఆనందంతో, అవునా, వాచ్మెన్ దంపతులు నిజం చెప్తాను అన్నారా? చాలా గుడ్ న్యూస్ చెప్పావన్నయ్య, ఉంటాను అని చెప్పేసి సత్య అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక మార్నింగ్ అవుతుంది. రాత్రి సత్య హర్షతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మహదేవయ్య పెద్ద కొడుకు రుద్ర వినేయటంతో ఇక వెంటనే రుద్ర ఉదయం లేవంగానే తిన్నగా వాచ్మెన్ దంపతుల దగ్గరికి వెళ్ళి, ఏంటి, నిజం చెప్పాలనుకుంటున్నారా? నిజం చెప్తే మీ ఇద్దరి ప్రాణాలు ఉండవు అని చెప్పేసేసి ఇక వాచ్మెన్ భార్య ప్రాణాలను తీసేస్తాను అన్నట్టుగా రుద్ర అయితే ఎంతగానో బెదిరించడంతో, బాబు నీకు పుణ్యం ఉంటుందయ్యా, మా ఆవిడ్ని ఏమీ చెయ్యొద్దయ్యా, మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాం, ఏ నిజాలు చెప్పం, నీ కాళ్ళు పట్టుకుంటాం, మమ్మల్ని వదిలిండయ్యా అని చెప్పేసి పాపం వాచ్మెన్ దంపతులు ఇద్దరు కూడా రుద్రాని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక రుద్ర, తెలుసు కదా, మీరు గడప దాటి బయటకు వెళ్ళారే అనుకో, ఆ తర్వాత మీ పరిస్థితి ఊహాజనకంగా ఉంటుంది అని రుద్ర వార్నింగ్ ఇవ్వటంతో ఆ దంపతులు ఇద్దరు కూడా సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకోకుండా ఇంట్లోనే కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండిపోతారు. మరోపక్క వీళ్ళందరూ కోర్టుకైతే వెళ్తారు కదా. కోర్టుకు వెళ్ళిన తర్వాత ధనుంజయ్ గారు హర్ష సాక్ష్యం తీసుకొని వస్తాడని చెప్పడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటారు. విశ్వనాథం గారు రిలీజ్ అయిపోతారని చెప్పేసేసి అంతా చూస్తూ ఉండగా కోర్టు అయితే లోపలికి ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత కోర్టులో చాలాసేపు వాదోపవాదనాలు జరుగుతూ ఉంటాయి. అసలు 10 మందికి న్యాయం చేసి 10 మందికి విలువలతో కూడిన విద్యను చెప్పిన ప్రొఫెసర్ గారు తప్పు చేయరు, తనను తాను రక్షించుకోవటం కోసం చేయాల్సి వచ్చింది అని చెప్పేసేసి ఫైట్ చేస్తూ ఉండగా సాక్ష్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు రాకపోవడంతో ఎంతసేపు 10 మందికి విద్య చెప్పేవాళ్ళు తప్పు చేయరు అంటున్నారు, కానీ సాక్ష్యాన్ని మాత్రం 24 గంటల సమయం ఇచ్చినా తీసుకొని రాలేకపోయారు. కాబట్టి ఇక ఈ కోర్టులో కేసులో శిక్ష పడాల్సిందే అని అన్నట్టుగా, విశ్వనాథం గారికి శిక్ష పడాల్సిందే అన్నట్టుగా కోర్టు వారు మాట్లాడుతూ ఉండగా, సాక్ష్యం ఉంది యువర్ ఆనర్, సాక్ష్యం ఉంది అని చెప్పేసేసి మన క్రిష్ అయితే కాళీగాడి ఫ్రెండ్ రంగాన్ని అయితే తీసుకుని రావడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరైతే పీల్చుకుంటారు. మీరు ఏం మాట్లాడాలి అనుకున్నా వచ్చి బోన్లో నుంచొని మాట్లాడండి అని చెప్పేసి అనగానే ఇక కాళీగడి ఫ్రెండ్ని బోన్లో నుంచో పెడతారు. ఇక సత్య క్రిష్ సమయానికి సాక్ష్యం తీసుకుని రావడంతో ఎంతగానో సంతోషంతో ఇక సత్య క్రిష్ చేతిని పట్టుకొని, నాన్న రిలీజ్ కాబోతున్నారు క్రిష్, ఇదంతా నీ మూలంగానే అని చెప్పేసి సత్య క్రిష్ని గట్టిగా చేపట్టుకొని ఎంతగానో సంతోషంగా ఉంటుంది. అయితే ఇక అప్పుడు కాళీగడి ఫ్రెండ్ ప్రతి మాట నిజాలు చెప్తానని చెప్పేసి ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగిందో అన్నది అంతా కూడా చెప్తూ ఉంటాడు. 20 లక్షలు ఇస్తే సంజయ్ని పెళ్లి చేసుకుంటాను అని ఎంతో ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చెప్పడంతో పాటు ఇంతకాలం ఇక జైలుకు వెళ్ళిన విశ్వనాథం కానీ హర్ష కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సత్య ఏ నిజాన్ని అయితే దాచిపెట్టారో ఆ నిజాన్ని బోన్లో నుంచొని కాళీ ఫ్రెండ్ అయితే చెప్పేస్తాడు. అసలు అన్న ఒక రోజంతా సత్యని రాత్రంతా కిడ్నాప్ చేశాడు. సత్యను కిడ్నాప్ చేసిన విషయం, సత్యతోటి ఉన్న విషయాన్ని 10 మందికి తెలిస్తే ఏమైపోతుందా అని చెప్పేసేసి ఇక ఈ పెద్ద మనిషి తన కూతుర్ని కాపాడుకోవటం కోసం ఇక ఆ రోజు అక్కడికైతే వెళ్ళటం జరిగింది అని అసలు ఏం జరిగిందో మొత్తం కూడా చెప్పేయటంతో ఇంతకాలం ఏదైతే తెలిస్తే కూతురు కాపురం విచ్ఛిన్నమైపోతుందో పాడైపోతుందో అనుకున్నాడో ఆ నిజం బయటపడిపోగానే విశ్వనాథం షాక్ అయిపోతాడు. అయితే ఈ నిజాలన్నీ కూడా తెలుసుకొని కోర్టు వారు విశ్వనాథం గారు ఏ తప్పు చేయలేదని చెప్పేసేసి రిలీజ్ అయితే చేస్తారు. కానీ అప్పటిదాకా చేతిలో చేయి వేసుకొని తానే ధైర్యంగా ఉన్న సత్య చేతిని మన క్రిష్ అయితే వదిలేయటం జరుగుతుంది. అమాంతం క్రిష్ సైలెంట్గా బయటకైతే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే సంజయ్ వాళ్ళందరూ కూడా, నాన్న
నాన్న మీరు రిలీజ్ అయిపోయారు నాన్న, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి అందరూ కూడా తిన్నగా అయితే మన విశ్వనాథ్ని పట్టుకొని ఇంటికి వెళ్ళంగానే విశాలాక్షి తన భర్తకు హారతి ఇచ్చేసేసి లోపలికైతే ఆహ్వానిస్తుంది. ఇక అందరూ కూడా లాయర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పడంతో ఇక నేను వెళ్ళొస్తాను అని అనగానే అప్పుడు విశాలాక్షి ఇప్పుడు వెళ్తున్నారు, మళ్ళీ రావాలి బాబు, మీరు తప్పకుండా ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలి అని అనగానే అలాగేనండి అని విశ్వనాథానికి చెప్పేసేసి ఇక లాయర్ ధనుంజయ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే నేను ఎందుకు బయటకు వచ్చానా అనిపిస్తుంది విశాలాక్షి అని అనగానే అదేం మాటలండి అని చెప్పేసి అనగానే అవేం మాటలా, ఏ నిజమైతే తెలియకూడదనుకున్నామో ఆ నిజం ఇప్పుడు అల్లుడు గారికి తెలిసిపోయింది, ఇప్పుడు కూతురు కాపురం ఏమైపోతుందని భయంగా ఉంది అని అనగానే ఇక వెంటనే సచ్చ మీరేమీ కంగారు పడద్దు నాన్న, నా కాపురాన్ని నేను ఎలాగైనా నిలబెట్టుకుంటాను అని అనగానే ఇప్పటిదాకా నీకు తోడుగా ఉన్న అల్లుడు గారు ఏమైపోయారమ్మా సచ్చ అని అనగానే ఆయన ఎందుకనో బయటకు వెళ్ళారు నాన్న అని చెప్పేసి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి సచ్చ ఇంటికి వెళ్తుంది. మీ దగ్గర నేను అబద్ధం చెప్పాను కానీ క్రిష్ నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు క్రిష్ దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయి ఉంటాను అని చెప్పేసేసి మన సత్య బాధపడుతూ ఉంటుంది. అయితే మరో పక్క రుద్రాకి ఏరా రుద్ర ఆడు రాకూడదని చెప్పాను కదా, ఇప్పుడు నా రాజకీయ భవిష్యత్ ఏమవుతుంది, నీకు ఏం చెప్పాను నువ్వేం చేసావు అని అనగానే లేదు బాపు, నేను చాలా వరకు ప్రయత్నం చేశాను, ఆల్రెడీ నేను సాక్ష్యాలు చెప్పకుండా నిజం బయటపెట్టుకోకుండా ఉన్నాను, మరి కోర్టులో ఏం జరిగిందో మనకైతే తెలియదు కానీ రిలీజ్ అయిపోయాడు అని చెప్పేసి అనగానే ఇక మహదేవయ్య ఏదైతే అడ్డు పెట్టుకుని రాజకీయంలో ముందుకు వెళ్తాననుకున్నానో అది జరగలేదు అని అనగానే ఈ సత్య మామూలుగా ఏంటి బాబు, ఏదో మాయ చేసి మభ్యపెట్టి ఉంటుంది అని చెప్పేసేసి మహదేవయ్యకు ఇంకా సత్య మీద కోపం వచ్చేటట్టు చేస్తూ ఉంటాడు రుద్ర. అయితే సత్య క్రిష్ ఎక్కడున్నావు క్రిష్ అని ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ ఏమో క్రిష్ ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయటం. అయితే ఫుల్గా డ్రింక్ చేసేసి షెడ్లోకి వెళ్ళి ఇక ఇష్టం వచ్చినట్టు కూడా షెడ్లో ఫ్రెండ్స్ అందరితోనూ గొడవ పడుతూ ఉంటాడు. ఫుల్గా తాగేసేసి అటు ఇటు కూలిపోతూ ఉంటాడు. అయితే ఇక మన క్రిష్ కళ్ళకి ఒకే ఒకటి గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏ రోజు కూడా ఈ నిజాన్ని కోర్టులోకి వెళ్దాం, లాయర్ గారి దగ్గరికి వెళ్దామన్నా హర్ష నువ్వెందుకులే బావా నేను వెళ్తాను అని అనటం. అంటే ఆ రోజు సత్య విషయంలో తప్పు జరిగింది, ఆ తప్పు నాకు తెలియకోకూడదు అని ఆ రోజు బామ్మర్ది లాయర్ దగ్గరికి ఒక్కరిగా వెళ్ళిపోయాడు. నా మావయ్య జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు కానీ ఈ నిజాన్ని బయట పెట్టలేదు, ఎందుకంటే కూతురు కాపురం కోసం అన్నమాట అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ కూడా అబద్ధం చెప్పి మోసం చేసింది సత్య గురించి నిజం ఎక్కడ తెలిసిపోతుందా అని. నా సంపంగి ఆ ఖాళీ కిడ్నాప్ చేశాడా, నా సంపంగి ఒకరోజు రాత్రంతా ఆ ఖాళీగడి చేతిలో చిక్కుపడిపోయిందా అని చెప్పేసేసి క్రిష్ మనసు కకలావికలమైపోతుంది. తను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య ఖాళీగాడికి సొంతమైపోయింది అనే విషయం తెలుసుకొని ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. ఈ నిజం దాచిపెట్టిన వాళ్ళందరినీ కూడా ఇక నుంచి వాళ్ళని ఎవరిని కూడా ఇష్టపడుకోకుండా వాళ్ళందరినీ దూరం పెట్టి ఫుల్గా తాగుడికి అలవాటు పడిపోతుంటుంటో సత్య తన ఫ్రెండ్స్ అందరినీ తెలుసుకొని తిన్నగా షెడ్ దగ్గరికి అయితే వెళ్తుంది. క్రిష్ ఇది కరెక్ట్ కాదు క్రిష్, నువ్వు రావాలి క్రిష్, నాతో పాటు రా, మనం ఇంటికి వెళ్దాం అని అనగానే ఎందుకు సత్య, ఎందుకోసం, నన్ను అందరూ కలిపి మోసం చేశారు, వద్దు, నాతో ఎవరూ మాట్లాడద్దు, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పేసి అప్పటిదాకా ప్రతి క్షణం ప్రేమను చూపించే క్రిష్ అలా తన మీదను ప్రేమ కూడా చూపించకపోవడంతో సత్య మనసు కకలావికలమైపోతుంది. అయ్యో నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అని సత్య లోపలే బాధపడుతూ ఉంటుంది. అయితే ఇక కోర్టు నుంచి కాళీగాడి ఫ్రెండ్ తిన్నగా కాళీగాడి దగ్గరకైతే వెళ్తాడు. ఇంతకాలం అందరూ కాళీ చచ్చిపోయాడు అనుకున్నారు కదా, కానీ బ్రతికే ఉన్నాడు. కరెక్ట్ సమయానికి తన ఫ్రెండ్కి ఆ ధనుంజయ్ గాడు ఎలాగైనా కోర్టులో కేసు గెలుస్తాడురా, ఇదే సమయంలో నువ్వు వెళ్ళి నిజం చెప్పావే అనుకో, ఇక మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని కాళీగాడే పంపించడంతో అన్నా నిజమే అన్నా, మన ప్లాన్ సక్సెస్ అయిందన్నా, ఇప్పుడు విశ్వనాథం బయటకు వచ్చేస్తాడే అనుకున్నాం, కానీ ఇప్పుడు నువ్వు వేసిన ప్లాన్ ప్రకారంగా ఆ క్రిష్ తాగుడికి బానిసైపోయాడు. ఇప్పుడు క్రిష్ సత్యమొహం కనీసం కూడా చూడటం లేదన్నా, నీది బ్రెయిన్ అన్నా అని చెప్పేసి అన్నంగానే మరి ఏమనుకుంటున్నావురా, నేను అక్కడ లేకపోయినా ఆ క్రిష్ మొత్తాన్ని నేను చదివేశాను, కాబట్టి ఇప్పుడు నేను ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపిస్తాను, ఆ రోజు ఏం జరిగిందా అని చెప్పేసి
చేసి ఆ రోజు సత్యతో జరిగిన వీడియోని అయితే పంపిస్తాడు. ఆ మార్ఫింగ్ ఫోటోలు కూడా పంపించడంతో ఇంకా క్రిష్ ఆ వీడియోని ఆ ఫోటోని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు. మరి క్రిష్కి కాళీగాడు ఇదంతా చేసిన ప్లానేనని, అసలు ఏమీ జరగలేదని, కావాలని రాత్రంతా అలా ఉంచాడు తప్ప ఇక కాళీగాడు కావాలని ఇదంతా చేశాడన్న నిజం కాళీగాడి ఫ్రెండ్స్ ద్వారా కానీ కాళీగాడి ద్వారా కానీ ఎప్పుడు తెలియబోతుంది? క్రిష్కి నిజం ఎవరి ద్వారా తెలుస్తుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.